ఓకే అండి. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనేది అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయినప్పుడు అది క్రాష్ అయిపోయింది. సో, ఈ క్రాష్ అవ్వడం వలన 242 మంది ఉన్నారు ఆ ఫ్లైట్‌లో. సో, ఇందులో 241 మంది చనిపోయారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఇది ఫస్ట్ టైం కాదు. 2020లో కూడా చనిపోయాయి. ఇట్లనే 26 మందేమో చనిపోయారు. ఏందంటారంటే ఇది ఎయిర్ ఇండియా ఇలాంటియి అనేది జనాల ప్రాణాలతోని చెలగాటమాడినట్లనే ఇది. ఎందుకంటారంటే ఒక ఇంట్లో ఎంత ఇంపార్టెంటో ఒక మనిషి కనీసం అవగాహన లేదు. ఒక 5 మినిట్స్‌లోనే అలా జరిగిందంటారంటే ఇది చాలా అంటే చాలా ఘోరం ఇది. ఏదో ఎక్కడో అయింది. ఏదో సిగ్నల్ కట్ అయిపోయింది. కొంచెం అర్ధగంట పోయిన తర్వాత ఏదో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది అనుకుంటే మనం ఏదన్నా అనుకోవచ్చు. టేక్ ఆఫ్ అయిన ఒక 5 మినిట్స్‌లోనే ఇలా జరిగిందంటారంటే ఇది ఎంత నిర్లక్ష్యమో మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇందులో ఏదో కుట్ర కోణం ఉందా? ఇది ఎందుకు దర్యాప్తులో తేలాలి. ఎందుకంటారంటే ఒక 241 మంది అంటారంటే చూడండి ఎంత ఒక ఇంట్లో ఒక పర్సన్ ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటాడు మనకు. అసొంటి అంతమంది చనిపోయారంటారంటే ఏదో మీడియాలో సారీ చెప్పేసి ఏదో ఇట్లా డబ్బులు ఇచ్చేసి ఏదో ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాం అదే అనడం కరెక్ట్ కాదు. ఇసొంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. నేనేమంటున్నానంటే ఏదో అయ్యింది ఇప్పుడు గాల్లోకి ఎగిరింది. ఏదో మేఘాలడ్డొచ్చినాయి లేకపోతే ఏదో వాతావరణం సహకరించలేదు అనుకుంటే ఓకే జరిగిండొచ్చు అనుకోవచ్చు. కాకపోతే టేక్ ఆఫ్ అయిన 5 మినిట్స్‌లోనే కొద్ది దూరంలోకి వెళ్ళినప్పుడు అంటారంటే మీరు ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటారంటే కనీసం వాళ్ళు చూసుకోలేదు. అక్కడ వీడియో కూడా కొంతమంది చూపిస్తున్నారు ఇదంతా ఎలా ఉంది అనేది. ఎయిర్ ఇండియా అనేది దేశంలోనే ఒక మంచి పొజిషన్‌లో ఉన్న విమాన సర్వీస్ అది. అలాంటి దాంట్లోనే ఇలాంటి లోపాలు ఉన్నాయి. ఇంతమంది చనిపోవడానికి కారణమైంది అంటారంటే ఇంక మనం అర్థం చేసుకోవాలి ఎలా ఉందో ఈ సొసైటీలో. మనిషి ప్రాణం ఏందంటారంటే ఏదో డబ్బు పడేస్తే వస్తది కదా! ప్రజల జీవితాల ప్రాణాలు ఏందంటారంటే డబ్బుతోని ముడిపడేశారు అంతే. అలా కాకుండా కరెక్ట్ చర్యలు తీసుకోవాలి ఇలా మీన. ఏందంటారంటే ఇలాంటి పునరావృతం కాకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేయడమా ఏదన్నా చేయాలి ఇలా మీన. ఎందుకంటారంటే 241 మంది అంటారంటే జోక్ కాదు. అందులో స్టాఫ్ ఉంటారు, ప్రజలుంటరు, ఒక చిన్న చిన్న పిల్లలుంటరు, ఫ్యామిలీ ఉంటది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత ఎంత ఇంపార్టెంట్ ఒక పర్సన్ ఉంటాడు. ఆయన నా ఇల్లుకు మొత్తం ఆయననే మెయిన్ పర్సన్ అయ్యుండొచ్చు. అలాంటోళ్ళు కోల్పోతే అంతమంది ఫ్యామిలీ జీవితంలో అంతా ఫ్యామిలీ మొత్తం రోడ్డు పడేస్తది. ఒక ఒక ఏందంటారంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సను ఇదైపోతే ఆ ఫ్యామిలీ ఎలా ఉంటది ఆయనకి భరోసా అంటారంటే ఇలాంటివి చాలా జాగ్రత్త తీసుకొని ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చాలా అంటే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎయిర్ ఇండియా మీద. అంటే ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమే అంటారా? ఇలా జరగడానికి కారణం ఏమంటారు? క్లియర్‌గా కనిపిస్తుంది గదా! నేనేమంటున్నాను టేక్ ఆఫ్ అయిన ఒక గంటకో ఏదో అయిందనుకుంటే మనం అనుకోవచ్చు. ఏదో గంట సేపు అయింది, పోయింది, పైనకెళ్ళింది, మాకు కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. అది ఇది అనుకుంటే మనం ఓకే అనుకోవచ్చు. ఏదో అయిందిలేమోలే అనుకో. టేక్ ఆఫ్ అయిన 5 మినిట్స్‌కి ఇలా జరిగిందంటారు. అంటే ఎంత నిర్లక్ష్యం ఉంటే అట్లా జరుగుతది చెప్పండి మీరు? ఎంత నిర్లక్ష్యం ఉంటే టేక్ ఆఫ్ అయిన 5 మినిట్స్‌లోనే క్రాష్ అయిందంటారంటే ఎంత నిర్లక్ష్యం ఉంటది? అది ఇప్పుడు 241 మంది అంటే ఎన్ని ఫ్యామిలీలు, ఎంతమంది ఫాదర్‌లు, ఒక ఫ్యామిలీని రన్ చేసే మనుషులు ఎంతమంది ఉండుంటారు అందులో. క్యాబిన్ క్రూస్ కానీ చాలామంది. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు వెకేషన్‌కి ఎక్కడికైనా ఎళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఫ్లైట్ ఎక్కాలి, ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు. సో, వాళ్ళందరికీ ఇలా జరగడం ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటారు? కంపల్సరీ ఎయిర్ ఇండియా రెస్పాన్సిబిలిటీ ఇది. ఇంకేందంటారంటే మన ప్రభుత్వం గూడా ఇలాంటివి జరగకుండా ఎయిర్ ఇండియా మీద యాక్షన్ కంపల్సరీ తీసుకోవాలి. ఏందంటారంటే ఏదో వాళ్ళు ఎక్స్‌లో ఏదో పెట్టేసి అంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం అది అంటారంటే, నువ్వు దిగ్భ్రాంతి వ్యక్తం చేసినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావు గదా! నువ్వు చూసుకోలే గదా! ఏదో జరిగింది, ఏదో మేము బాధ్యత వహిస్తున్నాం అది అంటారు అనడం గాదు. ఎక్స్‌గ్రేషియా ఏదో ప్రకటించేసి ఏదేదో చేయడం అది గాదు గదా! అసలు అట్లెందుకు జరిగింది? నువ్వంత పెద్ద సంస్థను నడుపుతున్నప్పుడు నువ్వు కనీసం లోపాలు ఉన్నప్పుడు గూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నావంటారంటే ఎలా ఉంది మన ఈ పరిస్థితి అనేది నువ్వు అర్థం చేసుకోయి. ఈ సొంటి పునరావృతం కాకుండా మన గవర్నమెంట్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ తీసుకోవాలి. ఏందంటారంటే ఎవరన్నా ఇలాంటివి జరిగితే ఓహో! ఇంకా మా లైఫ్ ఇక్కడితోనే ఎండ్ అయిపోతుంది అన్నంత భయంలోనే పెట్టాలి జనాలు. ఇప్పుడు ఈ ఘోర ప్రమాదం అనేది జరిగింది మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్ దగ్గర అని తెలిసింది. 24 మంది చనిపోవడం కూడా జరిగింది. సో, ఇప్పుడు ఏ ఏమంటారు? ఎలా స్పందిస్తారు మీరు? డాక్టర్ అనేటోడు ప్రాణాలు పోసేటోడు. అలాంటి డాక్టర్లే చనిపోయారు 24 మంది అంటారంటే ఎంత బాధాకరమో. చదువుకొని అక్కడి వరకు డాక్టర్ స్థితికి రావాలంటారంటే ఒక 7 సంవత్సరాలు కష్టపడి అంత దూరం వచ్చాడు. వచ్చేసి ఒక డాక్టర్ పొజిషన్‌లో ఉన్నాడంటారంటే అందులోనూ ఒక 24 మంది చనిపోయారంటారంటే అది అర్థం చేసుకోవాలి మనం ఎంత నిర్లక్ష్యం ఉందో ఇందులో. చాలా నిర్లక్ష్యం ఉంది. ఈ ప్రభుత్వాలు దీని మీద మొత్తం సుదీర్ఘ విచారణ జరిపించేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.